గురుగారు ఇప్పుడు చాలా మంది నరదిష్టి నివారణ కోసం ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్ని పెడుతూ ఉంటారు కదా, అసలు అలా పెట్టచ్చు అంటారా, పెట్టకూడదు అంటారా? వాస్తవానికైతే తల్లి గణపతి మన మూల దైవం. మొదటిసారి మనం పూజించేదే గణపతిని. ప్రతి ఒక్క ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించుకోవటం ఆ కుటుంబానికి శ్రేయస్కరం. కుటుంబంలో ఈ గణపతిని వాస్తవానికి ఇంటి ముందు గణపతిని పెట్టవచ్చు, ఈది పోటు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. సమస్తం మన కుటుంబంలో ఎలాంటి విఘ్నాలు లేకోకుండా దైవ ప్రార్థన చేసుకునేటప్పుడు ఉదయం లేవంగానే ఆ గణపతికి నమస్కారం చేసి 2 అగరబత్తీలు ఎగిలించుకొని నిత్యం ఆ దైవారాధన చేయటం వల్ల ఆ గణపతి ఆశీస్సులు చుట్టుపక్కల ఉండవలసిన కొన్ని దిష్టి ప్రభావాలు లేకోకుండా వాళ్ళ ఇంట్లో ఉండవలసిన అశాంతులు తీరవైపోయి ఆరోగ్యపరంగా గాని కుటుంబ పరంగా గాని చాలా మంచి శ్రేయస్సు జరుగుతుంది. ఈ గణపతి పూజ కార్యక్రమం నిత్యం పొద్దున ఉదయాన్నే ఇంటి ముందున గణపతిని పెట్టుకున్నప్పుడు ఆ స్వామి వారికి పువ్వు పండు పత్రి పెట్టి ఉదయాన్నే నమస్కారం చేసుకొని వారి సమస్యలను పరిష్కారం చేసుకునేటట్టుగా ఆ భగవంతుడికి మన బాధలు చెప్పుకొని ఆ పరమాత్ముడి ముందు మన మనసును లగ్నం చేసి వాళ్ళలో ఉండవలసిన సమస్త బాధలు వాళ్ళకు చెప్పుకొని తీర్చుకుంటే ఆ భగవంతుడు ఆ గణపతి దయ వల్ల వాళ్ళ కుటుంబంలో ముఖ్యంగా అశాంతులు దూరం అయిపోతాయి, వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన విఘ్నాలు తీరిపోతాయి, వారికి ప్రశాంతత కూడా చాలా వరకు కలుగుతుంది. ఈ దృష్టి గురించి నానా బాధలు పడి ఈ వస్తువులు కట్టుకునే బదులు ఒక గణపతిని ఇంటి ముందు ప్రతిష్ఠించుకొని వారు ఇలాగ ఉదయం లేవంగానే ఇలా కార్యక్రమం చేసుకొని అగరబత్తి ముట్టించుకొని దైవ ప్రార్థన చేసుకోవటం వల్ల వాళ్ళ కుటుంబానికి నిత్యం దిష్టి తగలకోకుండా ఉంటది అనేది ఖచ్చితంగా ఉంది. ప్రతిరోజు పూజ చేయాలి కదమ్మా. నిత్య దైవారాధన చాలా ముఖ్యమైనది. అలా నువ్వు ఇంటి ముందు ఎప్పుడైతే గణపతిని పెట్టుకుంటావో నిత్యం ధూప నైవేద్యం ఖచ్చితమైన అవసరం. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు అంటే ఆడవాళ్ళు చేయలేరు కాబట్టి ఆ రోజుల్లో మగవారు వదిలేయచ్చమ్మా. వాస్తవానికైతే ఇంట్లో ఉండవలసిన వస్తువుకి వాళ్ళు ఎప్పుడైతే బయట ఉంటారో వాళ్ళు పక్కకుండి వీళ్ళు చేసుకోవచ్చు. మగవారు ఖచ్చితంగా చేసుకోవచ్చు. పూజ అనేది నిత్యారాధన. వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి, వీళ్ళు కార్యక్రమం చేసుకోవచ్చు అంట. గురుగారు ఇప్పుడు ఇంటి ముందు వినాయకుడు కాకుండా ఇంకే విగ్రహాలు పెట్టుకోవచ్చు అంట? వాస్తవానికైతే తల్లి సమస్త విగ్రహాలు అవసరం లేదు. సమస్త విఘ్నాలకి విఘ్న గణపతే ముఖ్యం. నువ్వు ఏమేమో విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఏ దైవ కార్యమైనా పెట్టుకున్నా గానీ దానికి నిత్యం ఎక్కువ మంత్ర జపం అవసరం. అదే గణపతికి అయితే మంత్ర జపం లేకపోయినా గానీ నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నీకు అన్ని విద్యలు రాకపోయినా నువ్వు శుక్లాంబరధరం చదవకపోయినా గానీ ఆయనకు ధూపం మిగిలిచ్చి నమస్కారం పెట్టుకుంటే చాలు. ఆ విగ్రహం తప్ప ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఇంటి ముందే. కొంతమంది శివలింగాన్ని పెట్టుకుంటూ శివలింగం అనేది ఇంటి ముందు పెట్టరు తల్లి, ఇంట్లోనే గుళ్ళోనే ఉంచుకుంటారు. ఎప్పుడు ఇంటి ముందు గణపతిదే నడవడి చేస్తారు. అంటే కొంతమంది పెట్టుకుంటారు గురుగారు శివలింగాన్ని. వాస్తవానికైతే శివార్పణం వాళ్ళకి సంబంధించిన కార్యం కాబట్టి శివుడైనా గాని గణపతిదైనా గాని ఎక్కువ ఈ ఆరాధన చేస్తారు కాబట్టి ఏర్పాటు చేసుకుంటారు. అంటే తులసి మొక్క పెట్టుకోవడం బెటర్ అంటారా గురుగారు, వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవడం బెటర్? తులసి మొక్క ప్రాధాన్యత తులసి మొక్కదే. గణపతి ప్రదర్శన గణపతిదే. తులసి అనేది మన ఇంటి శ్రేయస్కరం మంగళమైన పని. ఒక స్త్రీ ఉదయం లేవగానే తలక స్నానం చేసి తులసి తోట చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేసి పసుపు కుంకు వేసి చెమ్ముడు నీళ్లు పోయటం వల్ల ఆ కుటుంబంలో ఉండవలసింది తులసి మొక్క ఆయుర్వేదిక ఔషధానికే కాకోకుండా మన ఇంటికి శ్రేయస్కరమైన గాలిని నింపేది తులసి మొక్క. దాని శ్రేయస్కరం దానిదే. ఈ గణపతి అనే విధానాన్ని మూల గణపతి కాబట్టి నిత్యం దైవారాధన అనేది గణపతికి చేసుకోవటం చాలా శ్రేయస్కరం. అంటే గురువు గారు కొంతమంది ఓన్లీ ఉదయం పూటే చేస్తూ ఉంటారు, ఈవినింగ్ పూట చేయలేకపోవచ్చు. సో అసలు 2 పూటలా చేయాలంటారు, ఒక పూట చేస్తే సరిపోతుంది? వాస్తవానికైతే నిత్యం పొద్దున సాయంత్రం దీపారాధన చాలా అవసరం. తల్లి ఉదయం సంధ్యాకాలం ఈ 2 నడవడి అనేది ఖచ్చితమైన దీపారాధన మనకు అవసరం. కానీ కొంతమందికి ఎంత పట్టించుకునే వాళ్ళు లేరు కదా, ఉదయం చేసేదే గండం. ఆ ఉదయ కార్యక్రమాన్ని ఎవరు నిత్యం 1 పూట చేసిన ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోవటం చాలా మంచిది.
అంటే గురువుగారు ఇప్పుడు ఉదయం అనగానే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే టైంలో హడావుడిగా 9కి 10కి చేస్తుంటారు. అలా ఆ సమయంలో చేయొచ్చు అంటారా? సంధ్యాకాలం అనేది ఉదయాన్నే చేసుకోవటం అనేది మనిషికి చాలా శ్రేయస్కరమైనది. అంటే ఏ సమయంలో ఫస్ట్ ఉదయం అనేది 5 నుంచి 6 గంటల వరకు దీపం ముట్టియాలి అసలు. ఉదయం 6 నుంచి 7, 5 నుంచి 6 వరకు తలకు స్నానం చేసి 6 గంటల వరకు ఖచ్చితంగా దీపారాధన గెలుచుకొని ధూప నైవేద్యాలు పెట్టుకొని నమస్కారం చేసుకోవటం వల్ల కుటుంబంలో పలిరమైన వాసన వస్తుంది. ఇంట్లో పొద్దుల్లాగానే లేచిన వారు కూడా వెనక లేచిన వారు కూడా ఆ గాలి కూడా మనకు స్వేచ్ఛంగా పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఇంట్లో కూడా పొద్దుల్లాగానే సుప్రభాతం వినటం వల్ల కూడా మనస్సు అనేది కూడా నిమ్మలమైన స్థితిలో ఉంటుంది. ఆ మనిషి కూడా కొద్దిగా ఆయనల్లో మంచి సురుసురుపుగా పని చేయగలుగుతాడు. అర్థమైందా తల్లి? ఆ మనిషిలో ఉండవలసిన బద్ధకం కూడా ఆ 5 నుంచి 6 గంటలకు లేవటం వల్ల మనిషిలో ఉండవలసిన నవనాడులు కరెక్ట్ గా పనిచేస్తాయి అన్నమాట. ఓకే గురువుగారు, రోజు అంటే కొంతమంది పూలు పళ్ళు పెట్టి పూజ చేయలేరు, కొంతమంది ఓన్లీ అగరబత్తి పెట్టి చేస్తారు వాళ్ళకి స్తోమత బట్టి. సో ఓన్లీ అగరబత్తి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి అంతే ఫలితం ఉంటుంది? ఖచ్చితంగా ఆత్మార్పణం ముఖ్యం. మనిషి చేసే పూజకి నువ్వు అగరబత్తి ముట్టించినా ఆత్మ పూర్తిగా మనిషికి ఆత్మ తెంపి దైవాన్ని నమ్ముకుంటే భగవంతుడు ఎప్పుడు ఎన్నంటే ఉంటాడు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.